రోజు మా ఫామ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కరివేపాకు చెట్టు అయితే కనిపించింది నాకు. దీంతో కరివేపాకు పౌడర్ చేసేద్దాం. ఆకులు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి కదండి. కరివేపాకు దూసేస్తున్నారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారంటే ఈరోజు కరివేపాకు కారపొడి చేస్తున్నానండి. వీటిని దూసేసుకున్నాను. ఇది కడుక్కుని వాష్ చేసుకుని కొంచెంసేపు ఆరబెట్టుకుందామండి. వాటర్ అంతా లేకుండా ఆరబెట్టేసుకుందామండి. కరివేపాకుని బాగా వాష్ చేసుకున్నానండి. కొంచెంసేపు వాటర్ లేకుండా ఆరబెట్టేసుకుందామండి. కరివేపాకు కారపొడి కోసం ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఒక చిన్న కప్తో తీసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ పోసుకున్నానండి. మెంతులు వేసేసుకుంటున్నాను. చిన్న కప్పు ధనియాలు కూడా వేసుకుంటున్నానండి. చిన్న గిన్నె బాగా దోరగా వేయించుకోండి. కమ్మగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. దోరగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు ముక్కల కింద చేసేసుకున్నానండి. ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుదామండి. ఇలాగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇవి వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం చింతపండు వేసేసుకోండి. చింతపండు గొజ్జు కూడా వేసేసుకుంటున్నానండి. కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు అండి వేడి దాని మీద వేసేసుకుందాం. ఇవి బాగా చల్లారాక మిక్సీ పెట్టేద్దామండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేపించేసుకుందాం. బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని కరివేపాకు కూడా వేపించేసుకుందామండి. కొంచెం ఆయిల్ పోసానండి. కరివేపాకు వేపించేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి వేపించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేపించుకోవాలండి. చిన్న మాడకుండా క్రిస్పీగా వేపించుకోవాలండి. కరివేపాకు వేగిపోయిందండి. కట్టేస్తున్నాను. క్రిస్పీగా వేగాలండి. వేగిపోయింది. కట్టేస్తున్నాను. బాగా చల్లారాక మిక్సీ పెడదామండి. కొంచెం చల్లారనిద్దాం. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందామండి. కొంచెం వేసుకోండి. మిక్సీ జార్లో బరగ్గా పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకోండి. వేసుకున్నానండి. దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. పచ్చివండివి. పచ్చి పోతే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కూడా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇలా మిక్సీ పెట్టేసుకోవాలండి. మిక్సీ పెట్టేశానండి. అన్నిటిని బాగా కలపండి. కరివేపాకు కూడా రెడీ అయిపోయిందండి. కలపండి. కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసేద్దాం.